అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఫిబ్రవరి 28 అంటే సైన్స్ టీచర్స్కి అందరికి కూడా ఒక పండుగ రోజు. అదేవిధంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి అనువైనటువంటి రోజు. ఆ రోజు అనేక ప్రదర్శనలు అయితేనేమి రకరకాల పోటీలు నిర్వహించి విద్యార్థులకి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొని రావడము జరుగుతుంది. ప్రభుత్వము ఒక థీమ్ని ఇచ్చింది మనకి. వికసిత భారత్ అనే కాన్సెప్ట్లో భాగంగా ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ అనే థీమ్ని ఇవ్వడం జరిగింది. అంటే వికసిత భారత్ని సాధించడం కోసం భారతదేశంలోని యువతను గ్లోబల్ లీడర్స్గా అంటే జాతీయ ప్రపంచ నాయకులుగా మార్చడానికి సైన్స్ మరియు ఇన్నోవేషన్లో ఎలాగా ఎంపవర్ చేయాలి అనే థీమ్ కింద దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో ఎంపవర్ ఇండియన్ యూత్ కోసం ఎలాంటి స్ట్రాటజీస్ని మనం అవలంబించాలి, ముఖ్యంగా సైన్స్ టీచర్స్ వికసిత భారత్లో ఎలాగ దీన్ని సాధించాలని అంశాలను చర్చించడం జరుగుతుంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే శాస్త్రీయ సంస్థలైనైతే మీ కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ నేషనల్ సైన్స్ డేని ప్రత్యేకంగా జరుపుకుంటే, సో జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమం జిల్లా లెవెల్లో కూడా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ వీడియో కూడా మీకు అందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఫిబ్రవరి 28కి చాలా ప్రత్యేకత ఉన్నది. ఆ రోజు సర్ సివి రామన్ గారు తన యొక్క రామన్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని ఆవిష్కరించినటువంటి రోజు. మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరుని తీసుకొచ్చినటువంటి ఆవిష్కరణ. అదేవిధంగా 1930లో మొట్టమొదటి ఆసియావాసిగా, మొట్టమొదటి భారతీయుడిగా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందడానికి కారణమైనటువంటి ఆవిష్కరణ ఇది. ఇక సివి రామన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన 1888లో తిరుచిరాపల్లిలో జన్మించారు. ఎంఏ ఫిజిక్స్ పూర్తి చేసిన తర్వాత ఆయన కలకత్తాలోని ఐఏసిఎస్లో ఒక అకౌంటెంట్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఫిజిక్స్ అదే కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి రంగుల గురించి, కలర్స్ గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా సముద్రం యొక్క ఎందుకు నీలంగా ఉంది, అదేవిధంగా ఆకాశం యొక్క కలర్ ఎందుకు నీలంగా ఉందని పరిశోధన ప్రారంభించారు. సో ఆకాశం యొక్క రంగు నీటిలో కనపడడం వల్ల సముద్రం కూడా నీలి రంగులో ఉందని ఆ కాలంలో భావించేవారు. 1921లో యూరోప్కి వెళ్ళినప్పుడు ఒక షిప్ పైన ప్రయాణం చేస్తూ సముద్రం నీలంగా ఎందుకు కనిపిస్తుందో అనే ప్రశ్నను పరిశోధించేందుకు ఆసక్తిని చూపించారు. సో ఇలాగ ఈయన పరిశోధనలు చేస్తూ కాంతి విక్షేపణ పైన అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. ఆయన యొక్క సహచరుడైనటువంటి కెఎస్ కృష్ణన్ ద్వారా గాజు, లిక్విడ్స్, ఇతర పదార్థాలపైన పాదరస దీపం నుండి వెలువడే కాంతిని ప్రసరింపజేసి పరిశీలించారు. సాధారణంగా అప్పట్లో ఏదైనా ఒక పారదర్శకమైనటువంటి వస్తువుపైన కాంతి ప్రసారం జరిగినప్పుడు అది విక్షేపణ చెందదని, దాని యొక్క తరంగ దైర్ఘ్యం మారదని భావించేవారు. కానీ ఈయన పరిశోధనలో అంటే కాంతిలోని ఫోటాన్లు కొన్ని అణువులతో శక్తిని కోల్పోవడము, కొన్నిటితో తిరిగి శక్తిని పొందడం జరగడం వల్ల ఈ కాంతి ప్రసారం యొక్క తరంగ దైర్ఘ్యం అనేది, వేవ్ లెంత్ అనేది మారుతుంది అని ఈయన కనుక్కోవడం జరిగింది. సో దాన్ని రామన్ ఎఫెక్ట్గా పిలిచారు. సో ఇందువల్ల పారదర్శక పదార్థాలపైన కాంతి ప్రయాణం చేసినప్పుడు అది తరంగ దైర్ఘ్యం మారడం వల్ల విక్షేపణ అనేది జరుగుతుందని ఈయన ఆవిష్కరించడం జరిగింది. సో ఈ ఆవిష్కరణ వెలువడినటువంటి 1 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరుని తీసుకొని రావడము జరిగింది. చాలా సంస్థలన్నీ కూడా దీనిపైన పరిశోధన చేయడం జరిగింది. ఇది సర్ సివి రామన్ గురించి, ఆయన ఆవిష్కరణ గురించి. ఈ ఏడాది వికసిత భారత్లో అంటే డెవలప్డ్ ఇండియాలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వము ఒక థీమ్ని మనకి నిర్ణయించడం జరిగింది. ఎంపవరింగ్ ఇండియన్ యూత్ అనేది అందులో ఒక భాగము. అంటే స్కిల్స్, ఎడ్యుకేషను,
ఇన్నోవేషన్ను పెంచేలాగా ఎంపవర్ చేయాలని. తర్వాత గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్లో ప్రపంచ నాయకత్వానికి మనం సారథ్యం వహించాలనేది రెండవ కాన్సెప్ట్. అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో మనం కాంపీట్ చేయాలని చెప్పేసి. తర్వాత వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో నేషనల్ అంటే జాతీయ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడాలనే ఉద్దేశంతో వికసిత భారత్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఉపాధ్యాయుని యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. సో ఉపాధ్యాయులు ఈ థీమ్ని, ఈ లక్ష్యాన్ని అందుకోవడం కోసం నిరంతరం కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. సో వారి యొక్క టీచింగ్లో క్యూరియాసిటీని, క్రిటికల్ థింకింగ్ని కల్టివేట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఏఐని, రోబోటిక్స్ని, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లల్లో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనే దాన్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేసే విధంగా మనం చేయవలసిన అవసరం ఉంది. అంటే ప్రాజెక్ట్ వర్క్ చూసి రాయడం అనేది కాకుండా చేసి దాన్ని మనం రికార్డ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో కూడా రియల్ టైం వరల్డ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం ప్రాజెక్ట్ లాగా తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా పిల్లల్ని సైన్స్ ఫేర్స్కి, ఒలింపియాడ్స్కి, తర్వాత పరిశోధనటువంటి అవకాశాలు ఏవైనా ఉంటే వాటి వైపు కూడా పిల్లల్ని మనం గైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పిల్లల్లో ఒక సైంటిఫిక్ మైండ్ సెట్ అనే దాన్ని డెవలప్ చేయవలసి ఉంది. సో అందుకోసం పిల్లల్లో క్వశ్చనింగ్ని, అదేవిధంగా క్యూరియాసిటీని ఆ చిన్న వయసులోనే వాళ్ళని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానిపైన ప్రశ్నించమని చెప్పడం, దాన్ని కుతూహలం పెంచేలాగా చేయాలే కానీ కేవలము పాఠ్యపుస్తకం ఆధారంగా పాఠాన్ని బోధించడం వల్ల ఈ క్యూరియాసిటీ అనేది పెరగదు. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ ద్వారా పిల్లలు అనలిటికల్ స్కిల్స్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి ఎలాంటి సమస్య ఇచ్చినటువంటి కూడా దాన్ని అనలైజ్ చేసి, సో దాన్ని విశ్లేషణాత్మకంగా చూసి దాని నుంచి సమస్యకి పరిష్కారం అనేది వాళ్ళు పొందడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే లక్షణాలు, దానికి సంబంధించినటువంటి రియల్ వరల్డ్ ఛాలెంజెస్ని కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరము. ఈ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ అనేదాన్ని మనం తీసుకుంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేటి వాటిని మనం ఉపయోగించుకోవాల్సి ఉంది. ప్రభుత్వం చాలా చోట్ల ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే స్కిల్ఫుల్ సెంటర్స్, అక్కడ ఏదైనా రీసెర్చ్ చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్లో హబ్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు. అందులో యంగ్ ఇన్నోవేటర్స్ అక్కడ వాళ్ళ యొక్క ఐడియాస్ని డెవలప్ చేసుకుంటారు. సో వాటిని ప్రోత్సహించాలి. అదేవిధంగా ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ తీసుకోవాలి. అంటే మన దేశంలో చాలా తక్కువ ఇండస్ట్రీస్ వేరు, విద్య వేరు. సో ఇందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ పాఠశాలలో లేదా కళాశాలలో చదివేది వేరు, ఇండస్ట్రీలో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ వేరు. సో ఇది చాలా కుంటుబడి వాళ్ళ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. సో అందువల్ల ఇండస్ట్రీస్తో కొలాబరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఫండింగ్ ఆపర్చునిటీస్. సో ఏదైనా వాళ్ళు స్టార్టప్ కంపెనీస్ కానీ ఇలాంటివి చేయడం, పెద్ద చదువులు చదువుకోవడం, నూతన అంశాలని నేర్చుకోవడంప్పుడు వాళ్ళకి ఫండింగ్ పరంగా స్కాలర్షిప్స్ లాంటివి ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పాఠశాల స్థాయి లేదా కళాశాల స్థాయి నుంచే గ్లోబల్ కొలాబరేషన్ అనేది అవసరం. ఇంటర్నేషనల్గా గ్లోబల్ వైజ్ ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఎలాంటి స్కిల్స్ వస్తుంది, ఎలాంటి రీసెర్చ్ అనేది జరుగుతుంది అనే విషయాలను కూడా పిల్లలు చిన్న వయసు నుంచే నేర్చుకోవడం అనేది చాలా అవసరం. సో ఎక్కడో ఒక చోట కూర్చొని ఏదైతే జాబ్ వస్తుందో, ఏదైతే శాలరీ బాగా వస్తుందో అనే జాబ్స్ అనేది కాకుండా ఇంటర్నేషనల్గా ఎలాంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, రీసెర్చెస్ ఎలా జరుగుతున్నాయి అనే అంశాలను కూడా పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. సో క్లైమేట్ సైన్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటి వాటిని కూడా మనం విద్యార్థులకు నేర్పించి ప్రోత్సహించాలి. తర్వాత ఎంపవరింగ్ త్రూ ఎడ్యుకేషన్, అందులో స్టెమ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏదైతే ఉందో, అంటే హ్యాండ్స్ ఆన్ ఏదైతే ఉందో, థియరిటికల్గా కాకుండా కరికులంలో కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేదాన్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా డిజిటల్ లిటరసీ అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నైపుణ్యం అది 21వ శతాబ్దంలో. సో ఈ డిజిటల్ లిటరసీని కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరము ఉంది. విద్యార్థుల్ని ఆలోచించే విధంగా, వాళ్ళని మోటివేట్ చేసే విధంగా మన టీచింగ్ వ్యూహాలని, స్ట్రాటజీస్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
సో చిన్న వయసులోనే వాళ్ళని క్రియాత్మకంగా క్రియేటివిటీగా ఆలోచించే విధంగా చేయడం అనేది ఎంతో సత్ఫలితాలని ఇస్తుంది. జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది మనం వినే ఉంటాము. అదేవిధంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది మనం తప్పకుండా ప్రోత్సహించినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగా విద్యార్థులను మన పాఠశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న స్థానిక రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ పరిశీలింపజేయడం. సో ఇందులో వార్షిక వలయాలని పరిశీలింపజేస్తున్నాను. సో ఈ వార్షిక వలయాలను పరిశీలింపజేయడం వల్ల ఏమవుతుందంటే సో పిల్లల్లో సో ఆ చెట్టు యొక్క వయసు ఎంత అనే దాన్ని ఆ చిన్న వయసు నుంచే వాడు నేర్చుకుంటాడు. కాబట్టి ఆ చెట్టుని నరికివేయకుండా ఒక చైతన్యవంతంగా వాడు మారడానికి, దాని సంరక్షణకి చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లలకి ఒక ఫీల్డ్ వర్క్ లాంటిదాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానాని పరిచయం దగ్గర కూడా సంరక్షణ టెక్నిక్స్ అనేది ఉపయోగపడతాయి. సో మన దగ్గర ఉన్నటువంటి లోకల్ రిసోర్సెస్తో చిన్న చిన్న ప్రయోగాలు చేసి విద్యార్థుల్లో ఆ స్టెమ్ నాలెడ్జ్ అనే దాన్ని ప్రభుత్వం కూడా మనకి చాలా రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ని సపోర్టింగ్ని ఇస్తుంది. అందులో ముఖ్యంగా NEP 2020లో మల్టీ డిసిప్లినరీ స్టెమ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఫలితంగా స్టెమ్ ఎడ్యుకేషన్స్ ఫ్రమ్ క్లాస్ 6th నుంచి 12th క్లాస్ వరకు రకరకాల ఆస్పెక్ట్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా స్టెమ్ ఎడ్యుకేషన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది రోబోట్స్, డ్రోన్స్, సో ఇలాంటిది అనుకుంటారు. అలా కాకుండా మన పాఠశాలలో ఉన్నటువంటి రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం, సో డేటాని పూలప్ చేయడం కూడా ఒక స్టెమ్ ఎడ్యుకేషన్లో భాగం. సో అది అన్నిటిని కూడా NEP 2020 మనకు అందిస్తుంది. అదేవిధంగా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, సో ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఇన్నోవేషను మరియు ఇనిషియేటివ్ అనమాట. అదేవిధంగా చాలా స్కూల్స్లో మనకి ఎయిమ్స్ అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యంగ్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చిన్నప్పటి నుంచే ఈ స్టెమ్ ఎడ్యుకేషన్కి ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా సైంటిఫిక్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్స్ అనేటివి వస్తున్నాయి. చాలా అంశాలను మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక క్యూరియాసిటీని, ఎక్స్పెరిమెంటేషన్ని అండ్ ఇన్నోవేషన్ని ఏర్పాటు చేయడం అనే దానికి టీచర్ పూనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సిలబస్ పూర్తి అవ్వడము, లేదా నోట్స్ ఇవ్వడము, టెస్టులు పెట్టడము, మార్క్స్ వేయడం అనేది కాకుండా బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పిల్లలకి క్యారీ అవుట్ అవుతున్నాయి ఫ్రమ్ క్లాస్ 6th నుంచి అని. ముఖ్యంగా సాయిల్ అంటే ఏంటి, వాటర్ యొక్క క్వాలిటీస్, తర్వాత వచ్చి ప్లాంట్లో వివిధ పార్ట్స్ ఏం చేస్తున్నాయి, సో లైట్ యొక్క ఫ్యాక్టర్స్, సౌండ్ యొక్క ఫ్యాక్టర్స్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, విమానం ఎలా ఎగురుతుంది, సో ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా ముఖ్యంగా ప్రెషర్ అండ్ థర్స్ట్, సో స్పీడ్ అండ్ వెలాసిటీ, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా విద్యార్థులకి చిన్న చిన్న కృత్యాలు చేయడం ద్వారా, యాక్టివిటీస్ చేయడం ద్వారా పిల్లల్ని పెంచవచ్చు. పిల్లల్లో ఆ నాలెడ్జ్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా మనం గైడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టెమ్ కెరీర్స్ అండ్ రీసెర్చ్ మైండ్ సెట్ని ప్రోత్సహించాలి. అంటే అయితే డాక్టర్ లేదా ఇంజనీర్ అనే కాకుండా చాలా రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి. సో లా కానీ, క్రిప్టోగ్రఫీ కానీ ఇలాంటి చాలా మంచి ఉద్యోగాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళకి మొదటి నుంచి కెరీర్ గైడెన్స్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ అనే దాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. మనం చెప్తున్నది 21వ శతాబ్దం పిల్లలకి. సో వాళ్ళకి టీచింగు దాని వినే స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ టైంను ఉపయోగించుకొని వాళ్ళని టీచింగ్ వైపు, అంటే ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు ఇప్పుడు పిల్లలందరూ, వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు తీసుకొని రావాలంటే ఈ AI, తర్వాత సిమ్యులేషన్స్, వర్చువల్ ల్యాబ్స్, వీటినన్నిటిని కూడా మనం యూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సక్సెస్ స్టోరీస్ని మనం షోకాజ్ చేసి చేయవలసి ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్స్తో పాటు రాజులు వాళ్ళ గురించే కాకుండా ఇప్పుడు న్యూగా ఎవరైతే సక్సెస్ సాధించారో, సపోజ్ జొమాటో, రెడ్ బస్, ఓలా, వీళ్ళందరూ కూడా సక్సెస్ సాధించిన వాళ్ళు, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ని కూడా మనం పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్ళల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది పెరుగుతుంది అన్నమాట. ప్రభుత్వాలు కూడా యూత్ పైన ఖర్చు పెడుతున్నాయి, ఎంపవర్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇన్నోవేషన్కి పోస్టర్ చేస్తుంది, ఇన్స్పైర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ జరిపి, తర్వాత గ్లోబల్ విజన్ అనేది మనం ఏర్పాటు చేసుకొని గ్లోబల్గా, అంటే ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలు మన ఊర్లోనో, మన మండలంలోనో, మన జిల్లాలోనే కాకుండా
రాష్ట్రాలను వదులుతున్నారు, దేశాలు కూడా వదిలి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో ఆ గ్లోబల్ విజన్ అనే దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తరాన్ని తయారు చేసేటువంటి వ్యక్తి, అంటే జనరేషన్స్ని బిల్డ్ చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అతను స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తూ ఇండియా గ్లోబల్ లీడర్షిప్ అనే దాన్ని పెంచడానికి, అందులో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి మాత్రమే ఈ గ్లోబల్ లీడర్షిప్ అనేది పెరుగుతుంది. కాబట్టి సో తప్పకుండా వికసిత్ భారత్ని మనం సాధించాలి అంటే, సెల్ఫ్ రిలియంట్గా ఇండియాగా మార్చాలి అంటే తప్పకుండా టీచర్ యొక్క రోలు చాలా ప్రధానంగా ఉంటుంది. అందులోనూ సైన్స్ టీచర్కి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీని బోధించే వాళ్ళకి చాలా మంచి వృత్తి పట్ల ప్రేమ, తర్వాత పిల్లల పట్ల మంచి దృక్పథాన్ని కలిగి ఉండి భవిష్యత్తు తరాలని తయారు చేసే దాంట్లో కీ రోల్ని ప్లే చేస్తారని ఆశిస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది. దీన్ని ఇతరులకి షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేసి ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.